మినిట్ రికార్డ్ అవుతుంది. So please take a seat on the first row. I repeat, I requesting all the EC members to please take a seat on the first row. స్వాతంత్ర పోరాటంలో ఎన్నో 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 కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి ప్రాణాలు త్యాగం చేసినటువంటి నాయకులు కూడా ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ చేసిన పోరాటం మూలంగా 1947వ సంవత్సరం అంటే కరెక్ట్గా 80 సంవత్సరాల క్రితం మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. చదువుకోవడం కోసం ఆ రోజున ఫ్లైట్స్ కూడా సరిగా లేవు, వాడలో బయలుదేరలేదు. వెళ్ళేటప్పుడు ఆయన భార్య కూడా అన్నపూర్ణాదేవి గారు కూడా ఆయనతో కలిసి వెళ్ళే ఆలోచనలో చీరలు అవన్నీ కూడా విదేశీ చీరలన్నీ కొనుక్కొని బయలుదేరబోయే ముందు గాంధీ గారు విజయవాడలో మీటింగ్ చెప్తున్నారు అని తెలిసి ఆవిడ మీటింగ్కి ఉంది. తను గాంధీ గారిని కలుసుకోవాలి, నేను వారితో మాట్లాడాలి అని చెప్పి చెప్పడం జరిగింది. మీద పెట్టి మొత్తం తగలబెట్టడమే కాకుండా తన ఒంటి మీద ఉన్న బంగారపు నగలు మొత్తం కూడా తీసి గాంధీ గారి జోడులో వేసిన మహానాయకురాలు చూసుకున్నట్టుగా చూసుకున్నారు. ఆ బాపిరెడ్డి గారు అన్న మా పెదనాన్న గారు ఆయన అక్కడ చదువుకొని తిరిగి వచ్చేటప్పుడు ఓడలో ఈ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళింది బొంబాయిలో. వచ్చేటప్పటికి ఆయన అక్కడ చదువుకొని వచ్చారు కదా, సూటు బూటు హ్యాటు అన్నీ పెట్టుకొని వచ్చారు. ఆయన బయటికి రాగానే ఇప్పుడు దగ్గరికి వెళ్ళి, మీకు నా మీద అభిమానం, మన దేశం మీద అభిమానం ఉంటే మీరు వేసుకొచ్చిన ఈ సూటు బూటు ఇవన్నీ కూడా తీసేయండి, ఇవన్నీ కూడా తీసుకెళ్ళి సముద్రంలో పారేయండి. ఖద్దరు లాల్చి గాంధీ టోపీ ఇవన్నీ తీసుకొచ్చారు, మీరు వేసుకుంటే నేను సంతోషిస్తానని చెప్పగానే ఆయన ఇవన్నీ కూడా తీసుకెళ్ళి సముద్రంలో పారేసి ఆ పంచి కట్టుకొని ఆ గాంధీ టోపీ పెట్టుకొని చివరిదాకా ఆయన వాళ్ళందరూ కూడా అంటే గాంధీ గారి సూక్తుడితో ఇది చేసుకున్న మహానుభావులు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మా ఊళ్ళో. 7 ఏళ్ళు స్వతంత్రం వచ్చిందని అందరూ కూడా పండగ చేసుకున్నాం, పెద్ద పండగలాగా చేసుకున్నాం. ఊరందరూ కూడా స్కూల్లోకి పిలిచి అందరూ కూడా ఇట్లాగే జెండా వందనం చేసి మా అందరికి కూడా స్వీట్లు హాట్లు అన్నీ కూడా పంచిపెట్టేటటువంటి అనుభవాల్ని ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటాం. త్యాగాలు చేయబట్టే మన స్వతంత్ర భారతదేశంలో మనం స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. మరీ ముఖ్యంగా ఇవాళ ఈ కమ్యూనిటీ లివింగ్ అనేది గేటెడ్ కమ్యూనిటీలో అందరూ కూడా జాయిన్ అవుతున్నారు. పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నవాళ్ళు, మేడలు ఉన్నవాళ్ళు, మిద్దెలు ఉన్నవాడు కూడా ఈ ఇళ్లలో మనం ఉండలేము, చక్కగా అభ్యసుకొని ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్దాం, ప్రశాంతంగా ఉంటుంది, అందరూ అన్ని దేశాల వాళ్ళు కూడా కలుస్తారు, అన్న భాషల వాళ్ళు కూడా కలుస్తారు, కలిసి ఉంటారు, చాలా బాగుంటుంది అని చెప్పి ఇది ఒక మినీ ఇండియా. మరి ఆ రోజుల్లో ఈ మలేషియన్ టౌన్షిప్ అనేది మేమందరూ కూడా వచ్చి చూసి వెళ్ళేవాళ్ళం, ఈ టౌన్షిప్ ఎలా చేశారు అది అని. తర్వాత నాకు కూడా ఇన్స్పిరేషన్ వచ్చి నేను కూడా ఇలాంటి అపార్ట్మెంట్స్ కట్టాలి అని రియల్ ఎస్టేట్లో జైబేరి మా బ్యానర్ తోటే మేము కూడా మొదలుపెట్టాం. ఇక విదేశాల్లో నుండి వచ్చిన సింగపూర్ వాళ్ళు వచ్చి కట్టారు, ఇక్కడ మలేషియా వాళ్ళు కట్టారు, ఎంతోమంది కట్టారు. వాళ్ళకంటే కూడా క్వాలిటీలో ఎక్కడ తగ్గకుండా చేసుకుంటూ వచ్చాం. ఈ కమ్యూనిటీ లివింగ్లో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు. సెక్యూరిటీ సిస్టమ్ బాగుండాలి, మన పిల్లలకి అందరూ కూడా హ్యాపీగా అందరితో కూడా అన్ని భాషల వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి. మనకు నడవాలి అని అనిపించినప్పుడు రాత్రిపూట కానీ సాయంత్రం పూట కానీ తెల్లవారుజామున కానీ లేచి నిర్భయంగా ఈ కాలనీలో తిరిగే అవకాశం ఉండటం అనేది ఒక వండర్ఫుల్. ఇది మీరందరూ కూడా అలా కలిసిమెలిసి ఉండి 20 పండుగలు చేసుకుంటారు. అంటే ఒక తెలుగు వాళ్ళ పండుగలు సంక్రాంతులు దీసాలు దానికి కాకుండా హోలీ పండుగ కానీ లోడీ కానీ అలాంటి ఎన్నో రకరకాల